చోటు చేసుకుంది. ఒక ఇంటర్ విద్యార్థి ఎగ్జామ్స్ సరిగా రాయలేదంటూ బలవన్ మరణానికి పాల్పడ్డాడు. ఇంటర్లో 3 ఎగ్జామ్స్ నేను సరిగా రాయలేకపోయాను అని మనస్తాపం చెంది ఫెయిల్ అవుతానన్న భయంతో గౌతమ్ అనే విద్యార్థి బలవన్ మరణానికి పాల్పడ్డట్లుగా తెలుస్తోంది. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మీరు స్క్రీన్లో చూస్తున్నారు గౌతమ్ని, ఇంటర్మీడియట్ స్టూడెంట్. తాను ఎగ్జామ్స్ సరిగా రాయలేదన్నటువంటి మనస్తాపంతో బలవన్ మరణానికి పాల్పడినట్లుగా తెలుస్తుంది. ఈ ఎగ్జామ్స్ పీరియడ్లో రిజల్ట్స్ టైంలో ఇవన్నీ చాలా ఘటనలు మనం వింటూ ఉంటాం. పేరెంట్స్ అలాగే కాలేజ్ యాజమాన్యాలు కూడా ఇలాంటి విషయాల్లో కొంత ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. తెలిసి తెలియక విద్యార్థులు ఎవరైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి అక్కడక్కడ కొన్ని ఘటనలు జరుగుతున్నాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తూ ఉండాల్సిన అవసరం అయితే ఉంది. నిర్మల జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి, డీటెయిల్స్ తెలుసుకుందాం. నిర్మల, అసలు ఏం జరిగింది? ఆ యాజమాన్యం కానీ మరి పేరెంట్స్ కానీ ఏమంటున్నారు? ఎస్ నందు, మరి ఈ ఘటన మాత్రము నిన్న చోటు చేసుకుంది. నిన్న గురువారము సాయంత్రం చోటు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. కీసరగుట్టలో ఈ అబ్బాయి కూడా కేవలము ఇంటర్ ఎగ్జామ్స్ పట్ల కూడా చాలా ఆందోళనకరంగా మొదటి నుంచి కూడా ఉన్నట్లు అటు టీచర్స్ కావచ్చు, ఇటు పేరెంట్స్ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా గమనించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయినప్పటికీ పేరెంట్స్ అప్పటికీ కూడా పర్వాలేదు, ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ టైం అయినా మళ్ళీ రాసుకోవచ్చు అని చెప్పేసి కూడా పలుమార్లు కూడా ఆ అబ్బాయికి చెప్పినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయినా కానీ ఆ అబ్బాయి భయపడుతూనే వస్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది. గౌతమ్ రెడ్డి అయితే తను ప్రస్తుతము భవానీ జూనియర్ కాలేజ్లో చదువుతున్నట్టుగా సమాచారం ఉంది. మరి ఆ భవానీ కాలేజ్ యాజమాన్యం మాత్రము మేము ఎలాంటి ఫోర్సు చెయ్యలేదు అని అంటున్నారు. కానీ ఇక్కడ పేరెంట్స్ అయితే ఒక మాట చెప్తున్నారు. ఎందుకంటే ఫెయిల్ అయితే మాత్రము మీకు టీసీ ఇచ్చి పంపిస్తామని, స్కూల్ పిల్లల్ని ఇట్లా బెదిరిస్తారు టీచర్స్ అని చెప్పేసి కూడా పలుమార్లు మా అబ్బాయి మాతో చెప్పడం జరిగింది అని చెప్పేసి మరి పేరెంట్స్ చెప్పుతున్నారు అని చెప్పేసి పోలీసులు అయితే వెల్లడిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆ అబ్బాయి కూడా 3 ఎగ్జామ్స్ సరిగా రాయలేదు. నేను ఆ 3 ఎగ్జామ్స్లలో ఒకవేళ ఫెయిల్ అయితే గనక మరి టీచర్స్ నాకు టీసీ ఇచ్చి పంపిస్తారా? ఎందుకంటే మొదటి సంవత్సరమే, ఇప్పుడు ఫస్ట్ ఇయర్, ఇంటర్ ఫస్ట్ ఇయరే చదువుతున్నాడు. ఆ ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే ఒకవేళ నాకు ఈ 3 సబ్జెక్టులలో నేను ఫెయిల్ అయితే నాకు టీసీ ఇస్తారేమో, లేకపోతే తోటి స్టూడెంట్స్ ఏమైనా అవమానిస్తారేమో అని అలా తను మానసికంగా మానసిక వేదనకు లోనై కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కిచెన్ రూమ్లో కూడా ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మరి ఇక్కడ తెలుస్తూనే ఉంది. ఈ అఘాయిత్యానికి పాల్పడినప్పుడు కూడా పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయని అనుమానాస్పద కేసుగా పోలీసులు అయితే కేసు నమోదు చేశారు, దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎందుకంటే అబ్బాయి కాళ్ళు నేల ఆనుకొని ఉన్నాయి. ఆ టైంలో పేరెంట్స్ ఎవరు కూడా ఇంట్లో లేనట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఎవరైనా తన తోటి ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చారా, లేకపోతే ఫ్రెండ్స్తో ఏం చెప్పాడు తను, ఇంతకుముందు కాలేజ్లో కూడా వాళ్ళతో ఏదైనా డిస్కషన్ చేసేవాడా అనే కోణంలో కూడా దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా మనం చూసాము ఇప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ ఇంకా పూర్తి అవ్వలేదు, ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతూనే ఉన్నాయి. గతంలో కూడా ప్రతి సంవత్సరం కూడా ప్రతిసారి ఇంటర్ ఎగ్జామ్స్ జరిగేటప్పుడు నిమిష నిబంధన అని కూడా ఆంక్షలు పెట్టారు గవర్నమెంట్. ఈ నిమిష నిబంధన అని ఆంక్షలు పెట్టినప్పుడు కూడా 1 నిమిషం తేడాతో కాలేజీ గేట్లోకి ఎంట్రీ ఇవ్వకపోవడంతో కూడా మనస్తాపానికి గురయ్యి బలవన్ మరణానికి కూడా పాల్పడ్డ స్టూడెంట్స్ ఎంతోమంది చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఆ ఖాతాలోకి కూడా ఇతను కూడా చేరినట్టుగానే తెలుస్తూ ఉంది. ఎందుకంటే మరి కాలేజీలలో ఎందుకంత ప్రెషర్ పెడుతున్నారు, ఎందుకు ఈ విధంగా స్టూడెంట్స్ను భయపెట్టిస్తున్నారు అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు. ఓ పక్క మరి తల్లిదండ్రులు కూడా మరి ప్రతి నెల కూడా కాలేజీలలో ఎక్కడ కూడా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ అంటూ ఏది పెట్టడం లేదు. ఓ కోణంగా చూస్తే మరి పేరెంట్స్కి పిల్లలకి ఏం చెప్తున్నారు టీచర్స్ అనేది పేరెంట్స్కి కూడా తెలియట్లేదు. ఎందుకంటే పేరెంట్స్ని గేట్ దాటి కూడా లోపలికి రానివ్వట్లేరు. ఇప్పుడైతే కాలేజీలలో అది చూస్తూ ఉన్నాము. దానివల్లే పిల్లల మీద ప్రెజర్ పెరుగుతుంది. అలాగే గౌతమ్ రెడ్డి మీద కూడా అలాంటి ప్రెజరే పెరుగుంటుంది అని పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. ఆ ప్రెజర్తోనే భయంతో ఈ 3 సబ్జెక్టులు పోతే ఎలా అనే భయంతోనే గౌతమ్ రెడ్డి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు అనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఓ పక్క అటు కాలేజీ యాజమాన్యాన్ని, ఓ పక్క అబ్బాయి తల్లిదండ్రుల్ని, ఓ పక్క ఫ్రెండ్స్ని అన్ని కోణాల్లో కూడా మరి విచారిస్తూ ఉన్నారు నందు. రైట్.
థ్యాంక్ యూ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఈ ఘటనకు సంబంధించి ఇంకా డీటెయిల్స్ రావాల్సి ఉంది. కిచెన్లో బలవన్మరణానికి పాల్పడ్డాడంటూ తెలుస్తోంది. కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అనుమానాస్పద మృతిగా కూడా కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇంకా ప్రాపర్ డీటెయిల్స్ రావాల్సి ఉంది. అయితే పేరెంట్స్ అలాగే యాజమాన్యాలు కేర్ఫుల్గా ఉండండి. ప్రతి సంవత్సరం ఇలాంటి ఘటనలు ఎన్నో పసి ప్రాణాలు బలవడం మనం చూస్తున్నాం. 10th క్లాస్ చదివేవాళ్ళు, ఇంటర్మీడియట్ చదివేవాళ్ళు, ముఖ్యంగా ఈ వయసులోనే టీనేజ్లో ఉండి చాలా రకాల ఒత్తిడిలో ఉండడం. ఓవైపు చదువు విషయంలో ఒత్తిడి, మరోవైపు పేరెంట్స్ నుంచి, మరోవైపు యాజమాన్యాల నుంచి ఒత్తిడి, ఇలా అనేక కారణాలతో చాలామంది ఈ సీజన్లో, ఎస్పెషల్లీ ఈ సీజన్లో ఎగ్జామ్స్ అండ్ రిజల్ట్స్ సీజన్లో చాలామంది ఆ ఒత్తిడిని తట్టుకోలేక అనేక రకాల భయాలతో ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు. సో కేర్ఫుల్గా ఉండండి, అబ్జర్వ్ చేస్తుండండి వాళ్ళ మెంటల్ కండిషన్ ఎలా ఉంది ఏంటి అనేది, అండ్ ట్రై టు ఎగ్జామిన్ దెమ్ అప్పుడప్పుడు, అట్లీస్ట్ వాళ్ళ కండిషన్ ఎలా ఉంది అనేది. అండ్ కొన్ని డ్రైవ్స్ నిర్వహించాల్సిన అవసరం కూడా ఉంటుంది కాలేజెస్లో. అన్ఫార్చునేట్లీ కాలేజీల్లో ఈ టైంలో ఎస్పెషల్లీ ఇక పిల్లల్ని చదివించడం తప్ప వేరే పనే ఉండదు అన్నట్లుగా, పిల్లలకు ర్యాంకులు వస్తే తప్ప వేరే పనేమీ ఉండదు అన్నట్లుగా. ఎందుకంటే లక్షలకు తీసుకుంటున్నారు, పేరెంట్స్ రేపు అడుగుతారు, లేదంటే మార్కెట్లో నిలబడాలి, ర్యాంకులు రాకపోతే కష్టం. దానికోసం చాలా యాజమాన్యాలు ఎంతకైనా తెగిస్తున్నాయి. గతంలో కొన్ని ఘటనలు చూసాం. సోకాల్డ్ పెద్ద విద్యా సంస్థలు ఇలా పిల్లల్ని ప్రెషర్ కుక్కర్లో పెట్టినట్లుగా పెట్టి టార్చర్ పెట్టడం, ఆ టార్చర్ తట్టుకోలేక చాలామంది, ఆ ఒత్తిడి తట్టుకోలేక చాలామంది హెల్త్ పాడవడం కానీ, లేదంటే ఇలా బలవన్మరణాలకు పాల్పడడం లాంటివి మనం చూసాం. ఇక పేరెంట్స్ చాలామంది ర్యాంకులు వస్తేనే చదువులు అన్నట్లుగా వాళ్ళతో బిహేవ్ చేయడం, ఇలాంటివి మనం కొత్తగా చూసేదేముంది. అవగాహన కోసం ఎన్నో వీటి మీద సినిమాలు తీశారు, బయట ఎన్నో కేసులు మనం వింటున్నాం. ఈ సీజన్ వచ్చిందంటే ప్రతిరోజు ఇలాంటి ఘటనలు మనం వింటూ ఉంటాం. చివరికి తెలిసేది ఏంటంటే ఈ సర్టిఫికెట్లు, మార్కులు కంటే, అంటే జీవితం కంటే ఏది విలువైంది కాదు అనేది పాపం వాళ్ళు రియలైజ్ అవ్వకపోవడం, ఆ టైంకి అయ్యే పరిస్థితులు వాళ్ళు లేకపోవడం. పెద్దవాళ్ళు కానీ యాజమాన్యాలు కానీ వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు చూస్తున్నారు తప్ప చాలామంది, ఐఎమ్ నాట్ సేయింగ్ ఎవ్రీబడి, బట్ చాలామంది అదే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి చివరికి ఈ పరిస్థితులు వస్తున్నాయి. ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి ఎంతోమంది యువకులు బలవుతూనే ఉన్నారు. బీ కేర్ఫుల్. అండ్ ఒకవేళ విద్యార్థులు ఎవరైనా సరే చెప్పేది ఒకటే, దిస్ ఈజ్ నాట్ అన్ ఎండ్, దిస్ ఈజ్ నాట్ ఎ ఫుల్ స్టాప్ ఫర్ యువర్ కెరీర్ ఆర్ యువర్ ఎడ్యుకేషన్. అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్, అంటే సర్టిఫికెట్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్, మార్క్స్ పర్సంటేజ్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. మనకు చాలా ఎగ్జాంపుల్స్ మనం చూసాం. ఐఎమ్ నాట్ సేయింగ్ చదవాల్సిన అవసరం లేదని నేను చెప్పడం లేదు. అట్ ది సేమ్ టైం అదొక్కటే లైఫ్ కాదనేది మాత్రం నిజం. యూ కెన్ సీ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. చాలామందిని మనం చూస్తున్నాం. అంత గొప్ప చదువులు చదువుకున్న వాళ్ళు ఏం కాదు అందరూ, ఇంక్లూడింగ్ మనకి లైవ్ ఎగ్జాంపుల్స్ ఎన్నో తెలిసినవే. స్టార్స్, పెద్ద స్టార్స్, రజనీకాంత్ లాంటి వాళ్ళు కానీ, లేదంటే టాప్ క్రికెటర్స్ సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళు కానీ, ఇంక్లూడింగ్ సమ్ సైంటిస్ట్, మేబీ వాళ్ళేమి చదువుకొని పట్టాలు పొందిన వాళ్ళు కాదు చాలామంది. సో దెర్ ఈజ్ నో మెజర్మెంట్. మీ ఇంటెలిజెన్స్కి, మీ కెపాసిటీకి సర్టిఫికెట్స్, మార్క్స్, పర్సంటేజ్ మాత్రమే ఒక కొలమానం కాదు ఎప్పుడూ కూడా. పేరెంట్స్ అండ్ యాజమాన్యాలు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి. అండ్ మీరు మీ చుట్టుపక్కల ఒకసారి అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మీ ఇంట్లో కానీ పక్కింట్లో కానీ పిల్లలు ఎలా ఉన్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు, ఏ కండిషన్లో ఉన్నారు, వాళ్ళు మానసికంగా ఎలా ఉన్నారు అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేస్తూ ఉండండి. జై గోవింద. అనంతరాజ్ ఆశ్రయ్ వారు తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఎదురుగా ఎంఎన్సి కంపెనీస్ మధ్యలో మెడికల్ కాలేజు మరియు ఇంటర్నేషనల్ స్కూల్స్కు అతి చేరువలో అనంతరాజ్ ఆశ్రయ్ ప్రాజెక్ట్ను కన్స్ట్రక్ట్ చేస్తున్నామండి. కేవలము 19 లక్షలకే మీకు 2 BHK హౌస్ను అనంతరాజ్ ఆశ్రయ్లో పొందవచ్చును. చిన్న చిన్న ఆనందాలు
35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU